పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కాల్ మనీ బాధితులు నిరసనకు దిగారు. కాల్ మనీ దందాలకు పాల్పడుతున్న సుధాకర్ రెడ్డితో పాటు మరికొంతమందిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామంటున్న ఎస్పీ శివప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సుధాకర్ రెడ్డి బాధితులు ఒక్కొక్కరిగా వచ్చి ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఎస్పీ గారు ఎలాంటి భరోసా కల్పించారని చెప్పి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు బాధితులు ఎంతమంది వచ్చున్నారు, ఎంతమంది వచ్చారు, ఇప్పటికీ మీ దగ్గరికి ఎలాంటి భరోసా కల్పించారు? ఈ 20 మెంబర్స్ బాధితులు వచ్చారండి. వాళ్ళు మీద కూడా కొన్ని చెక్ బౌన్స్ కేసెస్ ఆల్రెడీ ఈ వ్యక్తి వేయడం జరిగింది. దాంట్లో నిజాలు ఏంటి అన్నది విక్టిమ్స్ తోటి మాట్లాడడం, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మా సిఐస్ అందరు కలెక్ట్ చేసుకుంటారు. దాని మీద ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగాక నిజాలు ఏంటి, ఎలా జరిగింది అన్ని డిస్కవర్ చేసినాక చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, దీంట్లో చాలామంది లేడీస్ ఉన్నారు, వాళ్ళ పైన అసభ్యకరంగా ప్రవర్తించాలని చెప్పి ఆరోపణ చేస్తాను. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అందరూ అన్నారు అని చెప్తున్నారండి. కొంతమంది విక్టిమ్స్తో కూడా మాట్లాడడం జరిగింది. డబ్బులు అడగమని డిమాండ్ చేసిన మాట వాస్తవమే. వాళ్ళతోటి మన ఆఫీసర్స్ని మాట్లాడినివ్వండి. వాళ్ళు చెప్పే డీటెయిల్స్ని బట్టి ఒకవేళ అట్లాంటి కాగ్నిజబుల్ కంటెంట్స్ ఉంటే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగైన్స్ట్. సార్, ఇప్పుడు వాళ్ళు వచ్చిన 20 మంది దగ్గరికి కూడా మీరు ఎలాంటి భరోసా కల్పించారు సార్? ఈ బాధితులు ఎవరైనా ఉంటే ఈ చక్ర వడ్డీలకి ఇంకో వడ్డీలకి ఎవరైనా మోసపోయే వాళ్ళు ఉంటే దయచేసి ఆధారపడద్దు. ఇలాంటి ఎవరైనా వేధించే వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా మీరు పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ థరో లీగల్ యాక్షన్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసినట్టయితే కనుక ఎస్పీ గారు అంటే ఏదైతే బాధితులు ఉన్నారో ఈ రెడ్డి గారు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక భరోసా కల్పించి ఎలాంటి ఇప్పటివరకు కూడా చెల్లించవలసిన బకాయిలు ఇకపై చెల్లించవద్దని చెప్పి దాదాపుగా అంటే ఎలాంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు నడిపించిన వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళపై ఒక కమిటీ వేసి వాళ్ళందరినీ డిఎస్పీ రేంజ్లో ఒక కమిటీ వేసి వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీతో మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ దాసుతో వాసు, ప్రైమ్ 9, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.